గుంటూరు జిల్లా ఆదిత్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కందుకూరు బాధితులను కాపు నాయకుడు దాసరి రాముతో పాటు పలువురు నాయకులు పరామర్శించారు. ఈ ఘటనపై ఎల్లుండి కాపు కులపెద్దలతో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాము రాజకీయాలు చేయాలని అనుకోవడం లేదని, కందుకూరు ఘటన జరిగి 10 రోజులవుతున్నా ఏ నాయకుడు స్పందించకపోవడంతో తాము రంగంలోకి దిగామని తెలిపారు. సీఎం చంద్రబాబు బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించారని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఇచ్చిన ఆర్థిక సాయం పెంచాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఘటనపై సిబిఐ విచారణ చేపట్టాలన్నారు. లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలి. లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలి. కేసుని నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి. కేసుని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. దోషులకి కఠినమైన శిక్ష పడాలి. దోషులకు కఠినమైన శిక్ష పడాలి. దోషులకు కఠినమైన శిక్ష పడాలి. ఈ రోజు మన కృష్ణా జిల్లా, మన వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కాపు సంఘం పెద్దలందరూ కూడా లక్ష్మీనాయుడు కుటుంబానికి సంఘీభావంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చారు. వాళ్ళందరికీ అండగా ఉంటామని, ఆర్థికంగా కూడా కుటుంబానికి అందరూ అండగా ఉంటామని చెప్పని తెలియజేశారు. మేము రేపు శుక్రవారం పూట విజయవాడలో కమ్యూనిటీ కుల పెద్దలందరూ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. దీని మీద నిన్న ముఖ్యమంత్రి గారు దీన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఆ కుటుంబానికి ఆదుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని రాజకీయాలు చేయాలని, కులంలో ఉన్న వాళ్ళు ఎవరూ రాజకీయాలు చేయాలనుకోవట్లేదు, దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటున్నారు. వాళ్ళ ఈ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత ఎవరు పట్టించుకోకపోతే మేము వచ్చి వాళ్ళకి పరామర్శించి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కావాలని దీన్ని నీరు గార్చడానికి కులాన్ని లాగుతున్నారు, అడ్డ చేస్తున్నారని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. మేము కేవలం ఆ కుటుంబానికి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రాజకీయాలు లేవు. ఆ కేసు నిష్పక్షపాతంగా నిజాయితీగా దర్యాప్తు జరగండి, దోషులు శిక్షించండి. వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ, ఆ కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజ్ చాలు. ఒక నడువులు పడిపోయినాయి, ప్యాకేజ్ సరిపోదు. ఆ ప్యాకేజ్ కొంచెం వాళ్ళకి కావాల్సిన ప్యాకేజ్ ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించి మళ్ళీ కొంచెం పెంచాలని చెప్పని కోరుకుంటున్నాం. దీన్ని అవసరమైతే సిబిఐ దర్యాప్తుకి, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పని, మేమని చెప్పని, పండించుకునే భూములు ఇవ్వమని చెప్పని మా రిక్వెస్ట్ తప్పది. రాజకీయం చేయాలని, కులాల పరంగా లాగాలని మా ఉద్దేశం కాదు. 10 రోజుల నుంచి ఏ ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా దీన్ని పట్టించుకోకపోవడంతో, ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా పట్టించుకోకపోవడంతో మీరు రోడ్డు ఎక్కాను తప్ప దీన్ని రాజకీయాలు చేయాలని ఉద్దేశం మాకు లేదు.